వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ జగన్ రెడ్డి విడుదల చేసిన బుక్లెట్ పై మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో జరిగిన విధ్వంసం గురించి గుర్తు చేశారు. ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజులు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను భ్రష్టుపట్టి, ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మల్లో జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. నీ పరిపాలనా కాలం 5 సంవత్సరాల్లో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రం వదిలి పారిపోయాయి. ఆ రోజు ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక జాకీ కానీ, ఒక అమర్ రాజా కానీ 400 పరిశ్రమలు పైబడి నీ పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రం వదిలిపోయాయి. ఈ రోజు కూడా మళ్ళీ ఆ పరిశ్రమలను ఆహ్వానిస్తూ ఉంటే మళ్ళీ జగన్ రాడనేటువంటి గ్యారంటీ ఈ రోజు పరిశ్రమవేత్తలు అడుగుతూ ఉన్నారని అంటే నువ్వు వాళ్ళు ఎంత భయభ్రాంతులు చేశావు, ఎంత వాళ్ళని ధ్వంసాన్ని చూసి ఎంత భయపడ్డారో అదే ఒక ఉదాహరణ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.